సెల్ఫీ వీడియో సెల్ఫీ ఫోటో తీసుకోవడం ఇప్పుడు అందరికీ సాధారణ విషయంగా మారిపోయింది. చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్తో అది సాధ్యమవుతుంది. చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్తో తీసిన సెల్ఫీ ఒక డెడ్ మిస్టరీని కూడా ఛేదించింది. పోలీసులకు ఉపయోగపడ్డ ఆ సెల్ఫీ వీడియో విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం కొత్తగా కనిపించాలని కొత్త దుస్తుల్లో ఉన్నప్పుడు, ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు, కొత్తగా మన బంధువులనో మిత్రులనో కలిసినప్పుడు, పండుగ వేళ ఇతరత్రా కూడా చాలా సందర్భాల్లో సెల్ఫీలు తీసుకోవడం అలవాటు. కొంతమంది సెల్ఫీ ఫోటోలు తీసుకుంటారు, మరికొందరు సెల్ఫీ వీడియోలు తీసుకుంటారు. తాము తీసిన సెల్ఫీలను స్టేటస్లో పెట్టి సంతోషపడతారు. మరికొందరైతే ఇతరులకు వాట్సాప్ ద్వారా పంపుతారు. మొత్తం మీద తాము తీసిన సెల్ఫీలను ఇతరులతో పంచుకుని సంతోషపడతారు. సరదాగా కొంతమంది పరిగెత్తే రైళ్లలో సెల్ఫీ వీడియో తీస్తారు. ఒక్కొక్కరిది ఒక్కో అభిరుచి. సమాజంలో సెల్ఫీ వీడియోలకు సెల్ఫీ ఫోటోలకు ఉన్న క్రేజీ అంతా ఇంత కాదు. మనం అప్పుడప్పుడు వేగంగా వచ్చే రైలుకు ఎదురుగా వెళ్లి సెల్ఫీ వీడియో తీసిన ఘటనలు పోస్ట్ చేయడం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు అవి ప్రమాదంగా మారిన సందర్భాలు ఉన్నాయి. అయితే అలాంటి ఘటనల గురించి పక్కన పెడితే కొన్ని ఉపయోగపడే ఘటనలు కూడా ఉంటాయి. సరిగ్గా అలాంటి ఘటనే మహారాష్ట్రలో జరిగింది. పోలీసుల విచారణకు దోహదం చేసింది. అదేమిటంటే, రైల్లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వద్ద ఫోను చోరీ చేసేందుకు యత్నించాడో దొంగ. అదే సమయంలో ప్రయాణికుడి సెల్ఫీ వీడియోలో చిక్కి అరెస్ట్ అయ్యాడు. జాహిద్ జైదీ అనే వ్యక్తి రైల్లో సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఉండగా ఓ వ్యక్తి అతడి ఫోన్ను తస్కరించే యత్నం చేశాడు. వెంటనే ప్రయాణికుడు అప్రమత్తమై పారిపోతున్న దొంగను వీడియోలో రికార్డ్ చేశాడు. దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి దొంగను పట్టుకోవాలని పోలీసులను కోరాడు. వీడియో వైరల్ అవడంతో స్పందించిన కళ్యాణ్ రైల్వే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి వద్ద ఉన్న ఫోన్ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా దొంగ వద్ద లభించిన ఫోన్ ఆధారంగా ఓ మర్డర్ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతన్ని ఠాణేకు చెందిన జాదవ్గా గుర్తించారు. అతడి వద్ద స్విచ్ ఆఫ్ చేసి ఉన్న మొబైల్ ఫోన్ ని ఆన్ చేయగా అది పూణేకు చెందిన ప్రభాస్ బాంగేదిగా తేలింది. బ్యాంకు ఉద్యోగి అయిన ఆయన హోలీ కోసం పూణే నుంచి కళ్యాణ్లోని తన నివాసానికి వచ్చాడు. అనంతరం మార్చి 25 అర్ధరాత్రి పూణేకు తిరిగి వెళ్తూ ఉండగా విఠల్వాడి రైల్వే స్టేషన్లో రైలు నుంచి పడి మృతి చెందాడు. అప్పటి నుంచి అతడి మరణానికి కారణాలు తెలియరాలేదు. అతడి ఫోన్ను జాదవే దొంగిలించాడు. దానిని తిరిగి లాక్కోవడానికి చేసిన ప్రయత్నంలో భాంగే కదులుతున్న రైల్లోంచి కిందపడి మరణించినట్లు పోలీసులు వివరించారు. మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ కూడా మన పరిసరాల్లో మనకు తెలియకుండా జరిగే ఘటనల్ని, మనం గమనించలేని విషయాలను గుర్తిస్తోంది. ఆ రకంగా చేతిలోని స్మార్ట్ ఫోన్ సాంకేతిక పరిజ్ఞానం కాస్త పోలీసులకు కేసును ఛేదించడంలో సాక్ష్యంగా ఉపయోగపడింది.